సిట్యుయేషన్ ఎలా ఉందో చూడండి. మోదీ గారు ఈ 5 దేశాల పర్యటన అయిన తరువాత ఢిల్లీ రావడము ఒక ఎమర్జెన్సీ మీటింగ్. ఇందులో వెస్ట్ బెంగాల్ యొక్క కొత్త సీఎం మీకు సువేదు అధికారి, సో ఈయన రావడము మీకు ఒక టఫ్ సిట్యువేషన్ కనిపిస్తుందండి. అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచించాలి. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ యొక్క కొత్త ప్రధానమంత్రి ఉన్నాడు చూసారా, ఇతను తన ఫస్ట్ ఫారిన్ ట్రిప్ మామూలుగా మీరు చూసారనుకోండి వీళ్ళు భారత్కు వస్తారు. ఈసారి ఇతను అంటే తారిక్ రెహమాన్ ఇతను ఏం చేశాడు, చైనా వెళ్ళాడు. అలాగే బంగ్లాదేశ్లో కొంతమంది అధికారులు చాలా ఇంపార్టెంట్ ఆఫీసర్స్, వాళ్లకు ట్రైనింగ్ అనేది భారత్లోనే ఎప్పటి నుంచో మన దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటారు. ఇవాళ వీళ్ళు పాకిస్తాన్ వెళ్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థము ఏమిటి? ఒక్కటి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం చాలా ఇప్పుడు ఈ టూల్ కిట్ మాఫియా అంటున్నాను చూసారా, వాళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టారు. హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరుగుతున్నాయి అంటే వెస్ట్ బెంగాల్లో ఉండే ముస్లింల పట్ల ఈ బీజేపీ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు, దీనిని ఆపాలి అని ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజాలు తెలుసుకోవాలి కదా. అసలు రియాలిటీ ఏమిటి, ఫ్యాక్ట్స్ ఏమిటి వాళ్ళకి తెలియదు. వాళ్ళ క్యాంపెయిన్ అంతే, ఏదో ఒక రకంగా భారత్పై బురద జల్లాలి, ఇదే కదా వాళ్ళ ఆలోచన. కానీ భారతీయులుగా మనము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ తారిక్ రెహమాన్ మహమ్మద్ యూనస్ దారిలోనే వెళుతున్నాడా? ఈరోజు కూడా ఢిల్లీలో బంగ్లాదేశ్ యొక్క అతి ముఖ్యమైన నాయకురాలు షేక్ హసీనా ఉన్నారు కదా, ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అండి. ఆవిడ ఢిల్లీలోనే కదా ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ళు ఆడుతున్న ఈ ఆట పిచ్చి ఆట, సో దీనికి మనము జవాబు చెప్పాలా? కాబట్టే ఎమర్జెన్సీ మీటింగ్. బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద మీకు ఎలాంటి ఒక ఎమర్జెన్సీ సిట్యువేషన్ ఉంది అంటే మీకు నో మ్యాన్స్ ల్యాండ్ అని అంటారు. మీరు రియాలిటీలోకి వెళ్ళారనుకోండి, ఈ వెస్ట్ బెంగాల్ యొక్క పాపులేషన్ 10 కోట్లు. ఈ 10 కోట్లలో 1,50,00,000 మంది ఈ వలసదారులు, చొరబాటుదారులు వీళ్ళే ఉన్నారండి. అలాంటప్పుడు వీళ్ళు మన భూములు అంతే కదండి. ఇప్పుడు ఒక ఏజెంట్ ఉన్నాడు, అతను ఏం చెప్తాడు, ఏదో ఒక రకంగా మనం బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళిపోయామో అనుకోండి, మనకు రెడ్ కార్పెట్ వేస్తారు, పోలీస్ డిపార్ట్మెంటే మనకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాట్లు చేస్తారు. అంటే ఏంటి, రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు ద్వారా వచ్చే సరుకులు బియ్యము అనండి, ఉప్పు అనండి, చక్కెర అనండి, పప్పులు అనండి, ఇవన్నీ దొరికేస్తాయి. ఒక 50 మంది ఉన్నారా, మీరు ఒక కాలనీ ఏర్పాటు చేసుకొని హ్యాపీగా అక్కడ బతకండి. ఆ భూమి మీదే, ఆ ఇల్లు మీదే, చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు, కొండలు ఇవన్నీ మీవే. ఎక్కడ, బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళు. అలాంటి ఒక సదుపాయము మీకు పూర్వ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారండి, భారతీయులు మీకు చెందాల్సిన బియ్యం, మీకు చెందాల్సిన ఉప్పు, చక్కెర, భూములు మొత్తం పోయాయి కదా, కానీ మీరు అడగకూడదు. ఒకవేళ మీరు తిరగబడ్డారా, హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అలాగేనండి ఇక్కడ కూడా ఫ్రెండ్స్, భారత్లో కూడా ఉంటారు కదా మేధావులు. చూడండి, ప్రశాంతంగా ఉండిన వెస్ట్ బెంగాల్ 15 ఏళ్ల పాటు ఈవిడ చాలా చక్కగా పాలన చేసుకుంటూ ఉంటే ఇవాళ వీళ్ళు వచ్చారు, ఎలాంటి అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నారు చూడండి, తరిమేస్తున్నారు. పాపము వీళ్ళు ఎక్కడికి వెళతారు, ఇది ఇవాళ మీకు ప్రచారం అండి. కాబట్టే మనం మాట్లాడాలి. చూసే వాళ్లకు లైన్లో అలా ఉంటారు, అక్కడ పోలీసులు వీళ్ళని చెక్ చేస్తూ ఉంటారు. అయ్యో పాపము, ఇంత దారుణమా వెస్ట్ బెంగాల్లో ఆలోచిస్తారు కదండి. మరి వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి అటువైపు వెళితేనే, ఈ 7 సిస్టర్ స్టేట్స్ అటువైపు వెళితే మీకు రియాలిటీ తెలుస్తుందండి. లేకపోతే నేను ఒక వార్త చెప్తున్నాను మీరు విన్నారన్నట్టే ఉంటుంది. మీరు లిటరల్గా ట్రావెల్ చేశారనుకోండి, ఒక మేఘాలయాన్ని వెళ్ళారు అనుకోండి, ఇటు మీరుంటారు, అటు వాళ్ళు ఉంటారు. ఎవరండి వీళ్ళు అంటే బంగ్లాదేశ్ పౌరులండి, అది బంగ్లాదేశ్ అని అంటారు. వాళ్ళు ఏ నేరాలు చేసైనా భారత్లోకి రావచ్చు,
రాత్రికి రాత్రి టన్నల్స్ ద్వారా వచ్చేస్తారు. ఒక్కసారి వెస్ట్ బెంగాల్లోకి వచ్చాక వాళ్ళకి అన్ని సదుపాయాలు వీళ్ళు చేస్తారండి. అలా ఈ పాపులేషన్ 1,50,00,000 దాకా వెళ్ళిపోయింది. ఇవాళ సిచ్యువేషన్ ఏమిటి? నో మ్యాన్స్ ల్యాండ్. ఇక్కడ మనం ఏం చేసాము? 682 కిలోమీటర్లు అండి. చూడండి ఎంత పెద్ద సరిహద్దు ఇది. వెస్ట్ బెంగాల్తో బంగ్లాదేశ్ సరిహద్దులు 682 కిలోమీటర్స్. సో దీన్ని మీరు సెక్యూర్ చెయ్యాలి అంటే ఎంత కష్టం. కాబట్టి డీజీపీ అనండి, హోమ్ సెక్రటరీ వీళ్ళు ఏం చేశారు? లోకల్గా ఉండే పోలీస్ స్టేషన్స్ను అలర్ట్ చేశారు. చేసి మీరు ఊళ్ళలోకి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి, ఎవరి వద్ద అయితే సరైన డాక్యుమెంట్స్ లేవో వాళ్ళని పట్టుకోండి. దీన్నే డిటెక్ట్, డెలీట్, డిపోర్ట్ అంటారు. పట్టుకున్నారండి. సరిగ్గా బంగ్లాదేశ్ సరిహద్దులకి తీసుకువెళ్ళారు. అక్కడ ఎవరు ఉంటారు? బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ అంటారు. వాళ్ళు రానివ్వరండి. వీళ్ళు వెస్ట్ బెంగాల్కి చెందిన వాళ్ళు, మాకు సంబంధం లేదు, వీళ్ళు రావడానికి లేదు అంటారు. మనమేమో ఇటు నో కుదరదు, మీరు బంగ్లాదేశ్ వాళ్ళు వెళ్ళిపోండి అంటారు. ఇప్పుడు వీళ్ళు లక్షల మంది ఇక్కడ తిష్ట వేస్తారండి. ఇటు భారత్ లేదు, అటు బంగ్లాదేశ్ లేదు, మధ్యలో కొత్త కొత్త ప్రాంతాలు ఏర్పడతాయి. సో ఈ సిచ్యువేషన్ మనం ఎదురు చూస్తున్నాం. మళ్ళీ వీళ్ళు భారత్లోకి రాకూడదు అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ హై అలర్ట్లో ఉండాలి. ఒకవేళ బంగ్లాదేశ్ వాడు ఇటు రాకూడదని అన్నాడు అనుకోండి, వీళ్ళు తిరగబడాలి. తిరగబడితే ఏమవుతుంది? ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంటుంది. ఆటోమేటిక్గా బంగ్లాదేశ్ మన పైన ఈ నింద అనండి ప్రపంచ వేదికలో వెళ్ళి భారత్ చూడండి ఎలా చేసిందో అని చెప్తారు. వాళ్ళందరూ కూడా మీకు బంగ్లాదేశ్ ప్రభుత్వానికే సపోర్ట్గా నిలబడతారు. ఎందుకు? అమెరికా వాడి సపోర్ట్ ఉంది. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటండి? 1971లో ఈ ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే మాట్లాడుతున్నామో 30 లక్షల మంది మీకు బంగ్లాదేశ్ ప్రజలు అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళని అత్యంత కిరాతకంగా హతము చేసిన దారుణమైన పాకిస్తాన్ మిలిటరీ. ఇందులో మీకు విద్యార్థులు ఉన్నారు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇక మహిళలు దొరికితే ఎన్ని దారుణాలు చెయ్యాలో అన్ని దారుణాలు చేశారు వీళ్ళు. ఇవాళ ముస్లిం బ్రదర్హుడ్ ఏంటి? బంగ్లాదేశ్ మన శత్రు దేశము కాదండి, ఫ్రెండ్లీ కంట్రీ. కానీ మహమ్మద్ యూనస్ ఏం చేశాడు? వెళ్ళి పాకిస్తాన్తో చేతులు కలిపాడు. ఏంటి? పాకిస్తాన్ చేసిన అక్రమాలు ప్రజలకు తెలియదు. సో వాళ్ళు ఇదంతా మర్చిపోయారు. వీడు వెళ్ళి కలిసిపోయాడు. అమెరికా వాడు కలిపాడు. ఈరోజు మీకు కొత్త ప్రధాని ఏం చేస్తున్నాడు? చైనా వెళ్తున్నాడు. అంటే గౌతమ బుద్ధుల వారు ఒక మాట అంటారండి, నీ సమస్యకు పరిష్కారము నీ వద్దే ఉంటుంది, నువ్వు ప్రపంచంలో వెతకక్కర్లేదు. నువ్వు ఒక్కసారి భారత్లోకి వచ్చి ఏంటండి సిచ్యువేషన్? నీ బంగ్లాదేశ్ నుంచి ఇంతంత మంది లక్షల మంది మా దేశంలోకి వచ్చారు, ఇది కరెక్ట్ కాదు, మా భారతీయుల ఆస్తులను వీళ్ళు కొల్లగొడుతున్నారు, మీరు వీళ్ళని వెనక్కి తీసుకోండి అంటే ఏ ప్రాబ్లం ఉండదు. వాడు ఒప్పుకోడు. చైనా వాడి వద్ద, చైనా వాడు ఎలాగండి సలహా చెప్తాడు? వాడేం సొల్యూషన్ ఇస్తాడండి? ఇవ్వడు కదా. అయినా కూడా వీళ్ళు భారత్కి వస్తే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? చైనా వెళ్తున్నావు, పాకిస్తాన్ వెళ్తున్నావు, నీ అధికారులను అక్కడికి పంపిస్తున్నావు. కాబట్టి దీనికి ఉండే ఒకే ఒక సొల్యూషన్, వీళ్ళను తరిమివేయాలి. ఒకవేళ బంగ్లాదేశీ ప్రపంచము తిరగబడితే అందరినీ కలిసికట్టుగా కొట్టాలి. ఇదేదో నార్వేయో లేకపోతే అమెరికానో మీకు ఇలాగ యునైటెడ్ నేషన్సో నథింగ్ అండి. మన ప్రాబ్లం మనదే, మన సొల్యూషన్ మనదే. ఇదే ఇవాళ మనం చేస్తున్నాం. ఈ ఎమర్జెన్సీ మీటింగ్లో గూఢార్థము ఇదే. బంగ్లాదేశ్ విషయంలో వాళ్ళ ఈ చొరబాటుదారుల విషయంలో నో కాంప్రమైజ్. ఇది మనం తీసుకున్న నిర్ణయము. మరి ఇది కరెక్ట్ అంటారా, తప్పంటారా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.